మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా బాగా పెంచాలి అని ప్రతి ఒక్క పేరెంట్ ట్రై చేస్తూనే ఉంటారు. దాంట్లో మనకు తెలిసి తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ మిస్టేక్స్ మీరు ఏమన్నా చేస్తున్నారా అనేది రీచెక్ చేసుకోండి, ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. ఫస్ట్ థింగ్, కంపేరింగ్ యువర్ చైల్డ్. మీరు మీ పిల్లల్ని వేరే వాళ్ళతో కంటిన్యూస్గా కంపేర్ చేయటం, కంటిన్యూస్గా కాకపోయినా సిబ్లింగ్తో అయినా, అంటే మీ అక్క చూడు ఇలా చేస్తుంది, మీ చెల్లి చూడు ఇలా చేస్తుంది అనేది మీరు యూస్ చేయకండి. అలా యూస్ చేస్తూ ఉంటే వాళ్ళకి సిబ్లింగ్స్ మీద కూడా కోపాలు వస్తాయి. మీరు వేరే చైల్డ్తో కంపేర్ చేసినా ఆ చైల్డ్తో కూడా కోపము, ఇట్లాంటి బిహేవియర్ వస్తూ ఉంటుంది. ఇంకొకటి, ఓవర్ ప్రొటెక్షన్. మనం చాలా జాగ్రత్తగా చూడాలి. అయ్యో దెబ్బ తగలకూడదు, అయ్యో ఇది చేయకూడదు, అది చేయకూడదు, నువ్వు ఇలా చేయొద్దు. ప్రతిసారి మీరు కంటిన్యూస్గా చెప్తే వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? వాళ్ళకి కొంచెం చాయిసెస్ ఇవ్వండి కొద్దిగా. అంటే మరీ షార్ప్ ఆబ్జెక్ట్స్ పట్టుకొని గుచ్చుకుంటుంటే గుచ్చుకొని వద్దామా అని కాదు. కొంచెం వాళ్ళకి కొన్నిట్లో ఇది కరెక్టా, ఈ ఐస్ క్రీమ్ తిందా, ఈ ఐస్ క్రీమ్ తిందామా అన్నప్పుడు ఇది బాగాలేదు, ఇది వద్దు, ఇది వద్దు అని వాళ్ళు అదే తీసుకున్న రోజు నేను చెప్పా కదా ఇది బాగాలేదని అని కొంతమంది అథారిటేటివ్గా చెప్తారు. అలా ఏం అవసరం లేదు. ఒకసారి ట్రై చేశారు, ఏముంది దాంట్లో, ఒక ఐస్ క్రీమే కదా. అలా అంటే నేను ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను. చాలా వాటిల్లో కూడా ఇప్పుడు డ్రెస్సెస్ విషయమే తీసుకుంటే 2 డ్రెస్సులు ఉన్నాయి, వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ వాళ్ళు వేసుకుంటా అంటున్నారు. మీరు కాదు, నువ్వు ఈ డ్రెస్సే వేసుకోవాలి. చిన్న వాటిల్లో వాళ్ళకి చాయిసెస్ వదిలేయండి. అంటే కొంతమంది పేరెంట్స్ ఆలోచించే తత్వం ఎలా ఉంటుందంటే, నేను ఈ చిన్న వాటినే వాళ్ళకి చాయిస్ వదిలేస్తే రేపు పెద్ద చాయిసెస్ వాళ్ళే తీసేసుకుంటారేమో అని ప్రతిదీ వాళ్ళు మేము చెప్పిందే చేయాలంటారు. ఇలా చేస్తే పిల్లలకి ఎలా ఉంటుందంటే ప్రతిదీ వాళ్ళకి నచ్చినట్టే చేయాలి అని వాళ్ళ మీద అగెయిన్స్ట్గా తయారవుతుంది బ్రెయిన్లో. సో మీరు కొన్నిటికి చాయిసెస్ వాళ్ళకే ఇచ్చేయండి, చిన్న వాటికి. ఇంకొక తప్పు వచ్చేటప్పటికి ఓవర్ కరెక్షన్. నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా మాట్లాడావు, ఇది కాదు, ఇలా చేసావు, అలా కాదు. ఓవర్ కరెక్షన్ వల్ల చైల్డ్ యొక్క కాన్ఫిడెన్స్ పోతుంది. నేను ఏది చేసినా తప్పే. వాళ్ళకి అండర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి వాళ్ళు ఏం మాట్లాడలేరు బయట కూడా. వాళ్ళ బిహేవియర్ కూడా చాలా లోగా ఉంటారు. సో అట్లా ఓవర్ కరెక్షన్ కూడా చేయొద్దు. అలా అని కరెక్ట్ చేయకుండా ఉండండి అని కాదు. మీరు ఏం చేయొచ్చండి, ఇప్పుడు పిల్లలు ఒక తప్పు మాట్లాడారు అనుకోండి, ఆన్ ద స్పాట్ కాకపోయినా వాళ్ళని నెమ్మదిగా కూర్చోబెట్టి, ఇలా మాట్లాడావు, ఇది కరెక్ట్ కాదు కదా, ఈ వేలో మాట్లాడుంటే బాగుండేది అని సజెషన్ లాగా ఇవ్వండి. నువ్వు నెక్స్ట్ టైం ఇలా మాట్లాడితే నేను ఊరుకోను, ఇట్లా చెప్పకండి. కొంచెం నెమ్మదిగా చెప్పడానికి ట్రై చేయండి. నెమ్మదిగా చెప్తున్నా వినట్లేదు అంటే ఇట్ టేక్స్ టైం. ఆల్ ఆఫ్ ఏ సడన్ మారమంటే మారరు. వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వండి. 1 year కావచ్చు, 2 years కావచ్చు, కానీ మీ ఓపికగా మీరు చెప్పిన దాన్ని బట్టే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, పేరెంట్స్ మనం పిల్లల ముందు ఎలా బిహేవ్ చేస్తాం, పక్కన వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తాం, మనకంటే కింద ఉన్న వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తాం అనేవి చూసే వాళ్ళు నేర్చుకుంటారు. సో వాళ్ళు అరుస్తున్నారు ప్రతి ఒక్కళ్ళని అంటే మీరెవరిని అరుస్తున్నారో ఆలోచించుకోండి. మీరు అరిచినట్టు మాట్లాడితే పిల్లలు కూడా అరిచినట్టే మాట్లాడతారు. సో మీరు లో టోన్లో మాట్లాడటం, లోగా మాట్లాడటం అంటే వాళ్ళు అదే చూస్తారు. కాబట్టి మీరు చెప్పింది వాళ్ళు చెయ్యరు, మీరు చేసేదే వాళ్ళు అబ్జర్వ్ చేసి రిపీట్ చేస్తారు. సో మన బిహేవియర్ అనేది కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది చూడండి. ఇంకొకటి, పేరెంట్స్ ఇద్దరు ఆర్గ్యుమెంట్ అనేది పిల్లల మధ్యలో పెట్టుకుంటే అది వాళ్ళకి చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుందండి. మీకు తెలీదు, అది ఎంత చిన్న పిల్లలు కానివ్వండి. యూజువల్గా పిల్లల మధ్య టాపిక్స్ ఏమొస్తుంది, మా మమ్మీ ఈరోజు ఇది చేసింది, మా మమ్మీ ఇది చేసిందని పక్కన పిల్లలందరూ చెప్పుకుంటారు. అప్పుడు ఈ అరుచుకున్న ఆర్గ్యుమెంట్ చేసుకున్న పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు లోగా ఫీల్ అవుతారు. మా పేరెంట్స్ ఏంటి ఎప్పుడు ఇలానే అని అరుచుకునేది అని చెప్పేసి వాళ్ళ బిహేవియర్లో తేడా వస్తుంది. ఇది ఇలాంటి కేసు వచ్చింది కాబట్టే మీకు చెప్తున్నాను. సో వాళ్ళకి చాలా సైకలాజికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా, మీకే గొడవలు ఉన్న పిల్లల మధ్య చూపించకండి. పిల్లలు ఉన్నప్పుడు మీరు దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏడుస్తున్నారని వస్తువు ఇచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడే వీళ్ళకి ఏం తెలుసు, ఏడుస్తున్నారు వస్తువు ఇచ్చేయాలి కదా, పిల్లలకి ఏం తెలుస్తుంది అని అనుకుంటారు. కానీ చిన్నప్పటి నుంచే మీరు ఆ బిహేవియర్ అలవాటు చేస్తే, నాకు ఏడిస్తే ఏ వస్తువు అయినా ఇస్తారు అనే మైండ్ సెట్కి వెళ్ళిపోతారు. సో మీరు వాళ్ళని ఏడుపు ఆపి, నువ్వు వస్తువు అడిగితే నేను ఇస్తాను అని చెప్పండి. అది ఎంతసేపు అయినా ఏడవనియండి, ఆ వస్తువు ఇవ్వకండి.
చాక్లెటే కావాలనుకున్నారనుకోండి, వాళ్ళు ఏడు పాపి ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడిగితే ఇస్తాను అని చెప్పండి. మా అమ్మాయికే ఆ బిహేవియర్ మార్చడానికి ఇట్ టుక్ 2 years టైం. సో ప్రతి ఒక్కళ్ళకి పేషెంట్గా మనం చెప్పాలి. పిల్లలు అన్న తర్వాత వాళ్ళకి అర్థం కాదు, అర్థమయ్యే దాంట్లో మనం చెప్పుకోగలగాలి. ఇంకొకటి బౌండరీస్ అనేది సెట్ చేయాలి. అంటే పిల్లల్ని పెంచుతున్నాము, వాళ్ళు కొడితే కొట్టించుకొని నవ్వుకోవడాలు, పెద్దోళ్ళని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటాలు, ఇలాంటివి కామన్గా నేను ఐసీయూలో అడ్మిట్ అయిన పేషెంట్స్ని కూడా చూసాను. వాళ్ళు ఏదేదో బూతులు తిడుతుంటే పేరెంట్స్ నవ్వుకుంటున్నారు. అది బిహేవియర్ కరెక్ట్ కాదు. మీరు చిన్నప్పుడే కరెక్ట్ చేయాలి. ఏం లేదండి వాడు సరదాగా అంటాడు, ముద్దుగా ఉండొచ్చు, పెద్దయ్యాక అదే మాట మాట్లాడితే మీరు తీసుకోగలరా? లేదు కదా. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీకు తెలుసు. వాళ్ళు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడినప్పుడు మీరు సీరియస్గా చూడండి. ఇలాంటి మాట మాట్లాడొద్దని సీరియస్గా చెప్పండి. 2-3 సార్లు సీరియస్గానే చెప్పండి. వాడి ముందు ఆ మాట మాట్లాడినప్పుడు నవ్వి ముద్దుగా ఉందని పక్కనోళ్ళకి చెప్పుకోవడం, అదేదో గొప్పగా ఫీల్ అవుతారు పిల్లలు. వాళ్ళ తప్పు కాదు, ఇది పేరెంట్స్ తప్పే. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు అవ్వకుండా చూసుకోండి. బిహేవియర్ కరెక్షన్ అనేది మీరు చిన్నప్పటి నుంచే చేసుకుంటూ రావాలి. ఆల్ ఆఫ్ ఏ సడన్ మారమంటే మారరు. మొక్కై వంగంది మానై వంగుతుందా? సో చిన్నప్పుడే చేంజ్ చేయాలి పేచీలు. మా పిల్లలు అంతే మొండిగా ఉంటారు అంటే ఎందుకు మొండిగా ఉంటున్నారు? చిన్నప్పటి నుంచి మీరు ఏం చేశారు? అవన్నీ ఆలోచించండి. ఇలాగా పేరెంటింగ్కి సంబంధించిన వీడియోస్ ఏమన్నా కావాలంటే, స్పెసిఫిక్ టాపిక్ కావాలంటే మీరు కమెంట్ చేయండి. అండ్ పిల్లల్ని ఎలా కాన్ఫిడెంట్గా రైజ్ చేయాలి, ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకొని వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచాలి అనేవి ఫర్దర్ వీడియోస్లో మాట్లాడతాను.